హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమత్రి ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునక్కాయ, అలాగే టమాటో, స్పినాచ్ అంటే పాలకూరతో ఒక మంచి మసాలా కర్రీని మీకు చేసి చూపించబోతున్నాను. ఇది చపాతీల్లో కానీ, రోటీల్లో కానీ, అలాగే మసాలా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇంచు జింజరు, ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఇంచుల పచ్చి కొబ్బరి ముక్కలను, అలాగే ఒక 100 grams టొమాటో ముక్కల్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఈ మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేయండి. మీరు వేరుశనగ నూనెనైనా యాడ్ చేసుకునవచ్చు. 2 డ్రై రెడ్ చిల్లీస్ అంటే ఎండుమిరపకాయల్ని, అలాగే 1 టీ స్పూన్ చనా దాల్ అంటే పచ్చిశనగ పప్పులు, అలాగే 1 టీ స్పూన్ మినపగుండ్లు, మీరు మినపప్పులైనా యాడ్ చేసుకునవచ్చు. 1 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు. అలాగే చూడండి, ఇప్పుడు వీటన్నిటిని కొంచెం సేపటి పాటు ఫ్యూ సెకండ్స్ పాటు ఇలా ఫ్రై చేయండి, మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు చూడండి, మసాలా దినుసులు చూడండి, ఇప్పుడు పప్పులన్నీ వేగిపోయాయి కదా. మీ టేస్ట్కి తగినట్లు పచ్చిమిరపకాయలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ని ప్యాన్కి యాడ్ చేయండి. ప్యాన్కి యాడ్ చేసిన తర్వాత అలాగే మీరు ఒక పెద్ద మునక్కాయని ఒక 3 ఇంచులు కానీ 2 ఇంచుల ముక్కలుగా కానీ కట్ చేసుకొని యాడ్ చేయండి. అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత చూడండి, బాగా కలియబెడుతూ ఇలా కుక్ చేయండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. అలాగే 1 టీ స్పూను సాల్ట్ని చేర్చండి. ఇలా సాల్ట్ని చేర్చిన తర్వాత కలియబెడుతూ కుక్ చేయండి. అలాగే లిడ్ క్లోజ్ చేయండి. చూడండి, లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మీడియం లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి మీరు జింజరు, గార్లిక్, టొమాటో పేస్ట్ చేసి పెట్టుకుని ఉన్నారు కదా, ఆ పేస్ట్ని దీనికి యాడ్ చేయండి. యాడ్ చేసి చూడండి, మిక్సీ జార్లో కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా, దానిలో కొంచెంగా నీటిని యాడ్ చేసి ఈ పాత్రకి కలపండి. కలిపిన తర్వాత ఇలా కలియబెడుతూ ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఈ 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చూసినట్లయితే ఆ జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే టమాటా పేస్ట్ అనేది పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపుని చేర్చండి. పసుపుని చేర్చిన తర్వాత కూడా 1 నిమిషం పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. అలాగైతే పచ్చి వాసన పోతుంది. చూడండి, అవసరమైతే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు కలిపి పోయండి అని, నేను ఇక్కడ కొంచెం నీటిని చేర్చాను. తర్వాత ఇప్పుడు మీ దగ్గర స్పినాచ్ ఉన్నట్లయితే నేను ఇక్కడ ఒక 100 grams స్పినాచ్ని తీసుకున్నాను. సన్నగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఆ స్పినాచ్ని అంటే పాలకూరని దీనికి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలియబెడుతూ కుక్ చేయండి. ఇలా కలియబెడుతూ ఒక 3 నిమిషాల పాటు కుక్ చేయండి. ఆ 3 నిమిషాల తర్వాత మీరు లిడ్ని క్లోజ్ చేసి మరి ఒక 2 to 3 నిమిషాల పాటు మీ యొక్క కర్రీని బాగా మగ్గనివ్వండి. మధ్యలో కలియబెట్టడం ఏమాత్రం మర్చిపోవద్దు. చూడండి, 3 నిమిషాల తర్వాత లిడ్ని ఓపెన్ చేసి బాగా కలియబెట్టండి మీ కర్రీని. ఇప్పుడు మీ దగ్గర ఆమ్చూర్ పౌడరు, లేదా దీన్ని మ్యాంగో పౌడర్ అంటారు, మామిడికాయ పొడి అండి, అది 1 టీ స్పూన్ చేర్చండి. మీ దగ్గర మ్యాంగో పౌడర్ లేనట్లయితే ఒక హాఫ్ బద్ద అంటే 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని,
అలాగే లేదంటే చింతపండు గుజ్జునైనా యాడ్ చేసుకునవచ్చు 2 టేబుల్ స్పూన్లు. అలాగే కొంచెం మెంతి పొడి, అలాగే ఓ టీ టేబుల్ స్పూను కారం, అలాగే ఒక టీ స్పూను నెయ్యిని యాడ్ చేయండి. చూడండి, వీటన్నిటినీ యాడ్ చేసిన తర్వాత మీరు బాగా కలియబెడుతూ కుక్ చేయండి మీడియం ఫ్లేమ్ పైన. చూడండి, ఈ పొడులన్నిటినీ యాడ్ చేసిన తర్వాత బాగా కలియబెడుతూ మరి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేయండి మీడియం ఫ్లేమ్ పైన. వదిలివేయొద్దండి, మాడిపోగలదు మీ కర్రీ. చూడండి, ఈ స్పినాచ్ కర్రీ చింతపండు గుజ్జుతో బాగుంటుందండి, లేదంటే లెమన్ జ్యూస్ తోటైనా బాగానే ఉంటుంది. మీరు ఆమ్చూర్ పౌడర్నైనా యాడ్ చేసుకునవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసుడు నీళ్ళని యాడ్ చేశాను. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలియబెట్టండి. కలియబెట్టి మీరు చూడండి, ఇప్పుడు మీరు లిడ్ క్లోజ్ చేసి ఆ మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, బాగా మగ్గేంత వరకు ఉడికించండి. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసినట్లయితే మునక్కాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. చూడండి, ఇప్పుడు మీరు కర్రీని ఒకసారి బాగా కలియబెట్టి సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.